ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలుసు. ఎంత ప్రేమ నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ. చచ్చిపోయి కూడా చూపించాడు, ప్రాణం పెట్టి చూపించాడు. కొంతమంది మాటలు చెబుతారు నీ కోసం, ఒక్కొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నీకోసం ఏమైనా చేస్తాను, నీకోసం ఎంత అయినా చేస్తాను. మనం తేడా పడ్డప్పుడు వాడు అడ్రస్ కూడా దొరకడు. ఇది వాస్తవం, నిజం. కాబట్టి ఎంత మందిలో ఉన్నా, నువ్వు ఏ మూలన కూర్చున్నా, ఏ ధరను కూర్చున్నా, ఏ స్థితిలో కూర్చున్నా, నువ్వు దేవునికి బాగా తెలుసు. ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, కోట్లాది మంది మనుషుల్లో నీకంటూ రూపును జన్మను ఇచ్చాడంటే, ఇంతమందిలో నిన్నొకరిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా. లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా, నీకు జీవితం ఎక్కడా? కాబట్టి ఛాన్స్ లేదు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే, నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నిన్ను చేసి నిర్మించి నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు తెలుసు, దేవుడికి బాగా తెలుసు.